యాక్చువల్లీ నా ఒంట్లో ఏం బాగాలేదు, అందుకే నేను అనుకుంటున్నాను బయటికి వెళ్ళి కాసేపు ఫ్రెష్ ఎయిర్లో తిరిగొద్దామని. ఒకవేళ మీకు రావాలని లేకపోతే ఏం పర్వాలేదు, నేను ఒక్కనే వెళ్ళిపోతాను. ఒక్కరే వద్దు, నేను కూడా వస్తాను. మనం ఎక్కడికి వెళ్తున్నాం? నాకిష్టమైన అదే చోటికి, అదే సరస్సు ఒడ్డుకి. సరే. ఒక్క విషయం చెప్పి వెళ్ళండి, ఈ ప్రత్యేకమైన కానుక ఏంటి? నేను ముందే చెప్పేస్తే సర్ప్రైజే ఉండదు కదా. జీతు, జీతు, జీతు! మీరు కేవలం మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు జీతు. నా నుంచి దూరం వెళ్ళటంలో మీరు సఫలం కాలేరు. జీతు, ఒరే జీతు, నేను వస్తున్నా నాన్న, నా బంగారు తండ్రి. నేను కిందికి వస్తున్నా నాన్న. జీతు వచ్చేసాడు, అందరూ త్వరగా రండి. జీతు, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. జీతు, ఒరే బాబు జీతు, నానా జీతు, 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 అల్లుడు గారు జీతు ఏడి? జీతు ఎక్కడున్నాడు బేబీ? జీత్, జీత్, బాబు జీత్, జీతు, జీతు, వస్తున్నావు నానా? జీతు ఎక్కడున్నావు? కాస్త ఆగండి. బాబు జీతు, మేమందరం వచ్చేస్తున్నాం. జీత్, జీత్, జీతు ఎదురుపడి నానా, ఇలా చేయకూడదు. మీరు జీతుని ఎక్కడ చూశారు? ఎక్కడున్నాడు? నేను వాడిని ఇక్కడే చూశాను పరిమళ, ఇక్కడే నిలబడ్డాడు. నా బాబేడి? పుష్ప వాడు ఇక్కడే ఉండాలి, నేను అక్కడి నుంచి చూశాను, ఇక్కడే ఉన్నాడు. దాంతో పరిగెత్తుకొచ్చాను నేను ఇక్కడికి. బేబీ, మరి ఎక్కడికి వెళ్ళాడు? బేబీ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేడు. లేదు, వాడు ఇక్కడే ఉండాలి. ఒరే జీతు, ఎక్కడున్నావు బాబు? బాబు జీతు, నాన్న జీతు, బేబీ, కంగారు పడకు. సరే సరే లేదు బాబు, జీతు నేను చూశాను. ఆ, ఆ, ఊరు. నేను అబద్ధం ఊరుకో బేబీ. చెప్పట్లేదురా. ఊరుకో, జీతు, బేబీ, బేబీ, మీరు నిజంగానే జీతుని ఇక్కడే చూసారా? బేబీ, ఇదంతా మీ భ్రమరై ఉండొచ్చేమో. లేదు జయంతి, ఇది నా భ్రమ కాదు. జీతుని నా కళ్ళారా చూశాను. నా కళ్ళు నన్ను మోసం చేయలేవు. నా మాట నమ్మండి. ప్రతాప్ నా మాట ఎందుకు నమ్మడం లేదు మీరు? నేను నిజంగానే చూశాను. వదిలి గారు, నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది, పూర్తిగా నమ్మకం ఉంది. ప్రతాప్, నేను చెప్పేది నిజం బాబు. నేను వాడిని చూశాను. నువ్వు ఒక పంచి త్వరగా వెళ్లి కార్ తీసుకురా. అలాగే. వాడు ఇక్కడే దగ్గరలోనే ఉన్నాడు అనిపిస్తుంది. మనం వాడిని వెతుకుదాం బాబు. నువ్వు వెళ్లి కార్ తీసుకురా బాబు. అలాగే. నేను ముందుకెళ్ళి చూస్తాను. జీత్, జీత్,
రాణి 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 నువ్వు వచ్చేసావమ్మా. వచ్చాను బేబీ. కానీ మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? అయినా మీరందరూ ఇక్కడ బయట ఎందుకున్నారు? అమ్మా జీత్ వచ్చాడమ్మా. జీత్? అవునమ్మా. హ, ఇందాక కాసేపటి క్రితం ఇక్కడే ఉన్నాడమ్మా. వచ్చాడా? మరి తను ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదమ్మా, కానీ ఇందాక ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. మీరేం దిగులు పడకండి బేబీ, మన జీతు తిరిగొస్తాడు. తను తప్పకుండా తిరిగొస్తాడు. మీరిలా ఎలా చేయగలిగారు జీతు? మీరు నాకు మాట ఇచ్చారు, నన్నెప్పటికీ విడిచి వెళ్ళను అని. ఏం మాట? మీరు నాకెందుకు ఆశ కలిగించారు? మీరెందుకు ప్రేమను వ్యక్తం చేశారు? మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మీరు నాతో స్నేహం చేస్తారా? నేను మీకు మాటిస్తున్నాను అనామిక్ గారు, నేను మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా వదిలేసి వెళ్ళను. నేను ఒంటరిగా ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను. మీరొచ్చి నా ఒంటరితనాన్ని దూరం చేస్తారని నాకు మాటిచ్చారు. మీరే స్నేహహస్తాన్ని ముందుకు చాపారు. ఇప్పుడు మీరు వెనకడుగు వెయ్యటం మంచిది కాదు జీతు. ఏంటి చెప్పండి. నేను ఆ గదిలో శవాల్ని చూశాను. శవాలు. మీరు ఆ గదిలోకి వెళ్ళారా? అవును, మిమ్మల్ని వెతుక్కుంటూ నేను ఆ గదిలోకి వెళ్ళాను. అక్కడ నేను అన్ని శవాలని 16 మొత్తం 16 శవాలున్నాయి ఆ గదిలో. వాళ్ళెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీలాగానే నన్ను ఇష్టపడిన వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు, జీవితాంతం నాతో ఉంటానని మాటిచ్చిన వాళ్ళు, వాళ్ళంతా ఎలా చనిపోయారో తెలుసా? ఎందుకు చనిపోయారో? ఎందుకంటే నా గురించి నిజం తెలుసుకున్న తరువాత మీలాగానే వాళ్ళంతా నన్ను వదిలేసి వెళ్ళాలనుకున్నారు. కానీ నేనెవరినైనా ప్రేమిస్తే నేను వాళ్ళని నా నుంచి ఎప్పటికీ దూరం కానివ్వను. వాళ్ళని శాశ్వతంగా నాతో పాటే ఉంచుకుంటాను, నా దగ్గరే. నేను వాళ్ళందరినీ ఎంతగానో ప్రేమించాను. నేను మిమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ నేనేం చేయను? నేను నిస్సహాయరాల్ని. నా ఉనికిని కాపాడుకోవడంలో నేను సందిగ్ధంలో పడిపోయాను. నా గుర్తింపు కాపాడుకోవటానికి ప్రతిసారి నేను నా ప్రేమని త్యాగం చెయ్యాల్సొస్తోంది.
మీరేం చేస్తున్నారు? ఇది మంచిది కాదు. నా బాధని, నా కష్టాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు జీతు. ప్రతిసారి నేనే మోసపోతున్నాను. నేనెన్ని సంవత్సరాలుగా మోసపోతున్నానో తెలుసా మీకు? 350 సంవత్సరాల నుంచి. అవును కమిషనర్ గారు, మా బేబీ తన కాసేపటి క్రితం ఇంటి బయట చూసిందట. మీకేమైనా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. మూడు 350 సంవత్సరాల. ఇంతకీ మీరు ఎవరు? నేనొక కోరిక తీరని ప్రేతాత్మని. అదే నాకు శాపం. 350 సంవత్సరాల్లో నేను 16 సార్లు ప్రేమలో పడ్డాను. కానీ ఎప్పుడూ ప్రేమికుణ్ణి సొంతం చేసుకోలేకపోయాను. అందుకే నేను అసంతృప్తిగా ఉన్నాను. అసంతృప్తిగానే ఉండిపోయాను. తెలుసుకోవాలనిపించటం లేదా? నేను మిమ్మల్నే ఎందుకు ఎంచుకున్నాను? ప్రేమించడం కోసం. ఇది 350 సంవత్సరాల నాటి కథ. అప్పుడు రాజా రణవిజయసింహ దృష్టి మొదటిసారిగా నా మీద పడింది. నాకనిపించింది, ఆయన మహారాజు కదా, మరి నేను ఒక సాధారణ నర్తకిని. కానీ అప్పుడే నాకు తెలిసింది, ప్రేమ గుడ్డిది అని ఎందుకంటారు అని. నేను మీకు చెప్తాను, నేను చంద్రలేఖ నుంచి అనామికని ఎలా అయ్యాను. అలాగే నా రూపురేఖల్ని ఎలా చెరిపేశారు. ఇదేంటి? ఇది మా ప్రేమ కానుక. మహారాజా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని మాకు తెలుసు. కానీ మాకు మీ కానుక అవసరం లేదు. మీరు మన బంధానికి ఒక పేరు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మీరు మన బంధానికి ఒక పేరు కల్పిస్తారా? చంద్రలేఖ, మన బంధానికి పేరే ప్రేమ. ఇంతకన్నా గొప్ప పేరు ఇంకే ఉంటుంది? పెళ్ళి. నువ్వు మమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నావా? అంటే ఈ హక్కు కేవలం మహారాణి వసుంధరకే ఉందా? మేము మిమ్మల్ని వివాహం చేసుకుంటాం చంద్రలేఖ. నిజమా? మరి మహారాణి వసుంధర? ఆమెకు మేం నచ్చ చెబుతాం. వచ్చే పౌర్ణమి రాత్రి మేం మిమ్మల్ని వివాహం చేసుకుంటాం. ఇది మేమిస్తున్న మాట. మా కోసం నిరీక్షిస్తూ ఉండు. మేము మీకోసం నిరీక్షిస్తూ ఉంటాం.
ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ఆ రోజు నుంచి నేను పౌర్ణమి రాత్రి కోసం నిరీక్షిస్తూనే ఉండిపోయాను. కానీ నా ప్రేమకు ఎప్పుడు ఎవరి దిష్టి తగిలిందో ఏంటో నాకు తెలియనే లేదు. ఆ రోజు నుంచి నేను పౌర్ణమి రాత్రి కోసం నిరీక్షిస్తూనే ఉండిపోయాను. కానీ నా ప్రేమకు ఎప్పుడు ఎవరి దిష్టి తగిలిందో ఏంటో నాకు తెలియనే లేదు. అద్దెకి గది కావాలి. ఆ రోజు నుంచి నేను పౌర్ణమి రాత్రి కోసం నిరీక్షిస్తూనే ఉండిపోయాను. కానీ నా ప్రేమకు ఎప్పుడు ఎవరి దిష్టి తగిలిందో ఏంటో నాకు తెలియనే లేదు. నువ్వు చెప్పిన విషయాన్ని మేము నమ్ముతున్నాం. కానీ నువ్వు మాకు చెప్పిన విషయం అబద్ధమని తేలితే నువ్వసలు ఈ భూమి మీద పుట్టావంటేనే ఈ విషయాన్ని ఎవ్వరూ ఎప్పటికీ నమ్మరు. మహారాణి గారు, నేను నా కళ్ళారా చూశాను, అలాగే ఈ చెవులతో విన్నాను మహారాజు గారు చంద్రలేఖ మాట్లాడుకుంటున్న మాటల్ని. ఆ నర్తకికి ఎంత ధైర్యం! తను రాజా రణవిజయసింహం మీదే తన కన్నేస్తుందా? మహారాణికి కావాలని కలకంటుందా? మేం తన సాహసానికి దండనని తప్పకుండా వేస్తాం. నేను చాలా భయపడిపోయాను. ఇక నా భయం ఎప్పుడు తగ్గిందంటే మహారాజు గారి నుంచి పిలుపు వచ్చినప్పుడు ఆయన నన్ను కలుసుకోవాలనుకుంటున్నారని, అలాగే తరువాతి రోజే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని నా సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. నాకనిపించింది ఆ రాత్రి నా జీవితంలోనే అన్నింటికంటే సుందరమైన రాత్రి అవుతుందని. అది ఎలాంటి రాత్రో తెలుసా? చంద్రగ్రహణ రాత్రి. నేను వధువులా ముస్తాబై ఆయన కోసం అక్కడే నిరీక్షిస్తూ ఉన్నాను. అక్కడే మొదటిసారిగా నా మీద ఉన్న ప్రేమను ఆయన వ్యక్తం చేశారు. మహారాజా, మీరున్నారని మాకు తెలుసు. దాగుడు మూతలు ఆపండి. మహారాజా, మీరెవరు? ఏం చేస్తున్నారు? మమ్మల్ని వదలండి, వదలండి, వదలండి. మహారాణి మీరా? వాహ్ చంద్రలేఖ, వాహ్! నువ్వు మమ్మల్ని మహారాణి అంటున్నావు, కానీ నా పదవిని కాజేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నావా? అటూ ఇటూ ఎవరి కోసం చూస్తున్నావు? మహారాజా, ఆయన ఇక్కడికి రారు. ఆ సందేశం మేమే పంపించాం నీకు. మీరు అబద్ధం చెప్తున్నారు. ఆయన వస్తారు. ఆయనే మాకు చెప్పారు. ఆయన వస్తారు. ఆయన రారు.
ఎందుకంటే మేమే ఆయన్ని ఒక పని మీద ఇక్కడి నుంచి దూరంగా పంపించాం. ఎంత దూరం అంటే ఆయన వచ్చేసరికి నువ్వు ఈ లోకం నుంచి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటావు. ఆయన నిన్ను మర్చిపోయేంత దూరంగా. ఆయన మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. తప్పకుండా మర్చిపోతారు. ఎందుకంటే అదే ఈ ప్రపంచపు ఆనవాయితీ. ఇక్కడ ఎవరు చనిపోయినా వాళ్ళని ఈ లోకం మర్చిపోతుంది. ఇది ఆవిడ శాపమే. లేదు మహారాణి గారు, మేము ఆయనని మరణించినా మర్చిపోలేం. నోముయ్యవే నంగనచ్చి, నీకసలు సిగ్గనేదే లేదా? ఎవరో పరాయి ఆడదాని మాంగల్యాన్ని లాక్కోవాలనుకుంటున్నావా? ఒక దాసి వయ్యుండి మహారాణి నుంచే తన భర్తనే తస్కరించాలనుకుంటున్నావా? ఒక మహారాజునే పాప పంకీలంలోకి తొయ్యాలని చూస్తావా? సైనికులారా, దీన్ని బంధించండి. మహారాణి, మమ్మల్ని మహారాజుకు దూరం చెయ్యకండి. అలాంటి అనర్థం చెయ్యకండి. మా ప్రేమకు ఇంత పెద్ద శిక్ష వేయకండి. ప్రేమ ప్రేమంటే అర్థం తెలియదు నీకు, కానీ అనర్థం చేయడానికి బయలుదేరావు. ఒకరి కాపురం కూల్చేసి నువ్వు నీ ఇంటిని నిలబెట్టుకోవాలనుకుంటున్నావు. దానికి ప్రేమ అనే పేరు పెడతావా? అది ప్రేమ కాదు, పాపం. సైనికులారా, దీన్ని గొలుసులతో రాళ్లకు కట్టేసి నీళ్లలో పడేయండి. నీళ్లలో మునిగాక ఈ దుర్మార్గురాలి ప్రేమ దాహం ఎన్నటికీ తీరకూడదు, విలవిల్లాడాలి. ఎప్పటికీ శాశ్వతంగా ఇది అసంతృప్తితోనే ఉండాలి. దీన్ని తీసుకెళ్ళండి. వద్దు మహారాణి, అలా చెయ్యకండి, చెయ్యకండి. మాకింత పెద్ద శిక్ష వేయకండి, వేయకండి. మేము మరణించిన ఆయన్ని మర్చిపోలేము. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేము. వద్దు! ఇది ఆవిడ శాపమే. దాని నుంచి ఈ రోజు వరకు నాకు ముక్తి లభించలేదు. ఆవిడ వల్లనే ఈ రోజు వరకు నేను స్వచ్ఛమైన ప్రేమ కోసం తప్పిస్తూనే ఉన్నాను, వెతుకుతూనే ఉన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్న మీ ఆశ వదులుకోండి. ఆ ప్రయత్నం చేయడం కూడా వ్యర్థమే జీతు. మర్చిపోండి.